హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు. మరి మిమ్మల్ని ఇటు రీతిగా మళ్ళీ కలవడం చాలా మంచిది, చాలా సంతోషం. మీ అందరి కోసం ఎంతో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మరి చేస్తూ ఉంటాం. మరి మీరు మా కోసం కూడా నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. మరి ప్రార్థన చేయండి. చాలా వారు ప్రార్థనల కోసం ఫోన్ చేస్తారు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన జరుగుతూ ఉంటున్నాయి. చాలా సంతోషం. కానీ మనము చాలా మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టడం, మనల్ని రక్షించడం, మనల్ని విమోచించడం చాలా మంచి విషయమే. ఎందుకంటే మనము నరకాన్ని నుంచి విడిపించబడి శాశ్వతమైన రాజ్యంలో మనకు ఒక స్థలము ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారు. ఒక మార్గాన్ని చూపించాడు మన కోసం. తండ్రి అయిన దేవుడు అంత గొప్ప ఆయన ప్రేమ ద్వారా అంత ఒక బలియాగమైన కుమారుడు ద్వారా మన కోసము సిద్ధపరిచాడు. అది ఎంతో గొప్ప సంగతే. కానీ మనము ఈ విషయం ఏట ఎలా చేస్తున్నాం? అది ఏదో మనము చేయాలని గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మట్ల ఆదివారం, లేక భస్మ బుధవారం ఇవన్నీ మనం రొటీన్గా చేసుకొని వెళ్ళిపోతున్నామా? లేని పక్షాన్ని మన జీవితంలో ఒక నిజమైన మార్పు మనము దేవుని కోసం మనలో తేగలుగుతున్నామా? మనం దేవుని కోసం ప్రతిష్ఠించబడాలి, సమర్పించబడాలి అనే ఒక ఉద్దేశం కలిగి మనం బ్రతుకుతున్నామా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేతనంటే దినాలు వేగంగా గడుస్తున్నాయి. మొన్నే క్రిస్మస్ అయినట్టు, మొన్నే న్యూ ఇయర్ అయినట్టు అయింది. ఇంత త్వరగా మనం చూసినట్లయితే శ్రమ దినాల్లో ఈ ప్రార్థనలోకి వచ్చాం. సంవత్సరం అంత స్పీడ్గా మరి గడిచిపోతూ ఉందో నేను చెప్పలేను. ఒక్కొక్క సంవత్సరం దాటుతూ ఉంటే మనందరికీ తెలుసు, మనము ఏంటండి మన ఆయుష్ దినాలు తక్కువ అవుతున్నాయి, సమాధి దగ్గర అవుతుంది, ఆయన రాక దగ్గర అవుతుంది, ఏమండి లోకాంతం దగ్గర అవుతుంది అని భావించి మనకంతా తెలుసు. కాబట్టి వాక్యానుసారంగా మనం చూసినా కానీ ఇవన్నీ రాయబడింది కాబట్టి ఆ ప్రకారంగా మనము మన జీవితాలు మరి క్రమపరచుకోవాలా, సరి చేసుకోవాలన్న విషయం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనకంతా తెలిసిందే కదా, ఈ వాక్యాలు మనం అంతా విన్న వాక్యాలే కదా. ఏటి మళ్ళీ విని 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 మనం బోర్ అయిపోతున్నాం అనుకోవడం కాదు. వాక్యము ఆయన స్వరం, ఆయన స్వరం మనం ఎంత వింటామో మరి ఆయన స్వరూప్యంలోకి అంతగా మలచబడతాం. అంతగా క్రీస్తు మనలో ఉండి మన ద్వారా ప్రతిబింబిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలా చాలా సంతోషం అన్న సంగతి మరొకసారి తెలియపరుస్తున్నాను. వాక్యం త్వరగా మనం చూద్దాం. ఈరోజు మనందరికీ ఇది ఏది తెలిసినా లేకపోయినా బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తం కోసం అంతా మనకు బాగా తెలుసు కదా. ఆయన పరిశుద్ధమైన రక్తం విషయంలో ఆ రక్తం ఎంత విలువైనది, ఎంత ప్రశస్తమైనది, ఎంత ప్రెషస్, ఎంత అద్భుతమైనది, ఎంత పాపం లేనిది, పరిశుద్ధమైనది మనందరికీ తెలుసు. ఒక వాక్య భాగం మనం చూద్దాం. చూడండి, మరి ఆ వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 4-7 వచనాలు చదివి సహాయం చేయండి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానపూర్వకంగా వినండి. లేని పక్షం తర్వాత మళ్ళీ మీరు చదవండి బైబిల్ తెరిచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వాక్యం మీకు వింటే ఎలాగనిపించిందో కానీ
మరి నాకైతే అలాగా నా గుండెల్లోకి అలా గుండె లోతుల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు ఒక మహా గొప్ప ప్రేమ మనం చూస్తాం. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఆ 3 విషయాల్లో మన యందు కలిగిన ప్రేమ చూస్తున్నాం. మరి మన మీద ఉన్న ప్రేమ ఆయనకి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ఏకైక కుమారుడి మీద ఉన్న ప్రేమ మరి తక్కువగా అనిపిస్తుందని నేను చెప్పలేను, కానీ ఆ మహిమేశ్వర్యం ఆయన ఒక ఆలోచించిన విధానంగా మనం బ్రతకాలి. మనం ఈ మనల్ని సృష్టించిన ఆయన సృష్టికి కిరీటంగా చేసి మానవుడు తప్పిపోయాడు కదా. మరి ఇవన్నీ కూడా మరి ప్రభువారికి తెలిసే ఉండదా? తెలిసే ఉంటుంది. కానీ ఆయన భూమి పునాదులు వేయక పడిపోయే ఆది సంకల్పం ముందే మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, మనల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి, మనల్ని మళ్ళీ జీవింపచేయాలి, పాపంలో నశించిపోయిన వారంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇటువంటి మరణం కోసం. ఆయన రక్తం చిందించాలని మరి ఆ రకంగా మనం చూసినట్లయితే ఈ వాక్యంలో అన్ని విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏం చేస్తారంటే యేసుక్రీస్తు రక్తం ఎటువంటిదంటే మరి ఆ న్యూ కావెనెంట్కి, ఆ నూతన నిబంధనకి మరి ఎందరినో మరి పాపం నుంచి విమోచించడానికి ఆ రక్తం చిందించబడింది. మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ఈ యొక్క గొప్ప బలియాగం ద్వారా ఆయన ఏంటండి ఇక్కడ మళ్ళీ బలి వేయబడక మునిపే మరి ఆ ఒక హెవెన్లీ రెల్మ్లో బలి వేయబడ్డాడు అన్న సంగతి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అన్నీ ముందుగా జరిగినవి జరుగుతాయి. అంతా అది బలమైన ఒక వాక్యం అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మరి ఇంకొక వాక్య భాగం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 చూద్దాం. చదివి సహాయం చేయండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తం చిందించబడితేనే కానీ ప్రతి వస్తువు కూడా మరి శుద్ధి చేయబడదు. పాప విమోచన కోసము మరి రక్తము చిందించబడవలసిందే. ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తానికి దేవుని దృష్టిలో ఏముందండి? గ్రేట్ సిగ్నిఫికెన్స్. చాలా లోతైన ఆ రక్తం అంటే ప్రభు దృష్టిలో చాలా ఉన్నతమైన స్థానం. అటువంటి స్థానమే మనలో కూడా ఈ పాటికి రావాల్సిన అవసరత ఎంతో ఉంది. ఏదో రక్తం అనుకుంటాం, రక్తం 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 రక్తం. అయ్యో, నేనైతే ఎంత బాధపడతాను. హైందవురాలను కదా, ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టిందాన్ని కదా, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మత్తగా చెప్తున్నా, ఇంకెవరైనా చెప్తున్నా వాళ్ళతో నేను ఎంతో అడ్డంగా మాట్లాడి, మాకు హైందవ దేవుళ్ళు దేవతలు కాళీ దుర్గాలు పూజలు చేసుకొని అంత పెద్ద పెద్ద దైవాలంతా ఉంటున్నప్పుడు ఈ చేతకాని దేవుడు ఎవరో రక్తం చిందిస్తే మనం అందరూ పరిశుద్ధపరచబడిపోవాలా అని చెప్పి అలా వాదించేదాన్ని. అటువంటిది ఏ నోటితో అయితే ఆయన్ని వాదించి ఆయన దూషించి ద్వేషించేదాన్నో, మరి అదే నోటితో ఇది నన్ను ఆయన కనపరిచే విధానంగా దేవుడు నన్ను పరిపూర్ణంగా తిప్పుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? మనుషులు నాకు లక్షలు ఇస్తే సాధ్యమా? ఎవరో వచ్చి నీకు ఇంత ఇచ్చేస్తున్నాను యేసుప్రభుని నమ్ముకుంటే సాధ్యమా?
లేకపోతే మా అత్తవాళ్ళందరూ యేసుప్రభు నమ్మిన వాళ్ళు క్రైస్తవులు, నా భర్తతో సహా అలాన్ని సంవత్సరాలు తలబాదుకొని నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని నాకు చెప్పినా కానీ హేళన చేసే నేను మరి దేవుని తెలుసుకొని నమ్ముకొని దేవుని చేత ఒక ఆత్మగద్దింపు పొంది మరి ఈ రకంగా ఈ దినాన్ని దేవుని కోసం నిలబడి నేను చెప్పగలుగుతున్నానంటే ఆయన రక్తం ఒక విలువ నేను తెలుసుకోగలిగానంటే అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ గాడ్, బి ఇంటిమేట్ విత్ గాడ్. మీరు సన్నిహితంగా ఉండండి దేవునితో. ఏదో అప్పుడప్పుడు ఇప్పుడప్పుడు కాదు. నీ ప్రేమ దేని మీద ప్రేమ అంత ఉండకోవడానికి వీల్లేదు, కానీ దేవాది దేవుడి మీద, మన యేసయ్య మీద అంతలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలన్న సంగతి నేను మరీ నేను ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను. హల్లెలూయా. చాలా ఆ సాదృశ్యం నేను చూశాను ఇక్కడ, నా కంటారా చూశాను. నా బిడ్డ రక్తం అలాగా పోతుంది. బ్రెయిన్ హ్యామరేజ్, రక్తం కారిపోయింది, ముక్కు నుంచి రక్తం, నోటి నుంచి రక్తం, ముద్దల మాంసం పడిపోతుంది శరీరం నుంచి. ఏమండి, చాలా భయంకరం. అప్పుడు కూడా మొరాయిస్తూనే ఉన్నాను, ఏం యేసు ప్రభు యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు మరి అంతే, సమస్తం ఎక్కడిదక్కడ అలాగైపోయింది. ఆ బిడ్డ రక్తం ఎంత కారిందంటే ఆ వేదన, ఒక తల్లి తన 9 మాసాలు మోసిన బిడ్డకు మాంసం ముద్దయిపోవడం కంటారా చూస్తే అది ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అబార్షన్ అయిపోయిన బిడ్డ విషయమే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. 9 సంవత్సరాలు మాతో గడిపి మాతో ఉండి ఆ బిడ్డ మరి హఠాత్తుగా అలాగ మరణించింది అంటే మరి ఆలోచించండి. మరి యేసు ప్రభువు వారు సర్వ మానవాళి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. సర్వ మానవాళి కోసం. మనం తేలిగ్గా రక్తాన్ని చూడడం కాదు, తేలిగ్గా దాన్ని అంచనా వేసుకోవడం కాదండి. లెట్ us be serious with God. Let us not play with God. It's a serious matter. God is a serious matter. నరకం నిజం, మన దేవాది దేవుడు నిజం, యేసుక్రీస్తు ప్రభు నిజం. ఆయన భూమి మీద వచ్చాడు, సంచరించాడు, బ్రతికాడు మన కోసము, సిలువలో మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, మళ్ళీ రాబోతున్నాడు. అదే మన విశ్వాస ప్రమాణం. ఆ విశ్వాస ప్రమాణంలో మనం ఎల్లప్పుడూ మనం జీవించకపోతే మరంతా కూడా మరి దేవుని నమ్మడమే వ్యర్థం. మన విశ్వాసం లేని బ్రతుకులే వ్యర్థం. హల్లెలూయా. ఒక్కసారి మనం ఇవన్నీ కూడా ఆలోచన చేద్దాం. చూడండి, మరి పాత నిబంధన కాలం సమయంలో మనందరికీ తెలుసు ఏంటంటే, పాపం, మనుషులు చేసిన పాపం కోసము మరి చాలా మరి బలులు, వేలు మరి బలులు, ఎద్దులు, మరి దూడలు లేక ఆవులు, ఇవన్నీ దహన బలులు ఇవ్వబడతా ఉండేవి. ఇంకా ఆ పస్కా ఒక గొర్రెపిల్లని కూడా ఆ మొదటగా గొర్రెపిల్లగా ఉన్నది, ఏ మచ్చ డాగు కలంకం లేని గొర్రెపిల్ల మరి ఇచ్చేవారు పాప క్షమాపణ కోసం. ఆ ప్రథమ కాపరి, మరి ద చీఫ్ ప్రీస్ట్, అది మరి అవన్నీ మనకు తెలుసు. కానీ అదంతా ధర్మశాస్త్రాన్ని బట్టి మనం చూసినట్లయితే అది ఏట ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏట కూడా వాళ్ళు పాపం చేసిన వారని జ్ఞాపకానికే తీసుకొచ్చేది. కానీ మరి జ్ఞాపకానికి మరి తేవాలి. ఏం చేతనంటే నిజమైన మారుమనసు ఆ దినాలు ఎవరికి లేదు, మారుమనసు అనుభవం లేదు. మారుమనసు అనుభవం అంటే పాపం నుంచి తిప్పబడి
నీ హృదయం నూతనపరచబడి, నీ జీవితం నూతనపరచబడి, ఏమండి నువ్వు ఆత్మికంగా మళ్ళీ జన్మించి నీ పాపస్థితి అంతా నీటిలో విడిచిపెట్టి ఒక నూతన ఆత్మతో మళ్ళీ లేవనెత్తబడ్డం అప్పుడు జరిగిందా? జరగలేదు. ఆ మనస్సాక్షి ఇంకా రక్తం చేత కడగబడలేదు. ఆ సంవత్సరం అంతా చేసిన తప్పిదములు, ఆ ఒక్క గొర్రెపిల్ల రక్తం అక్కడ పసగా బలి ఇవ్వబడిన ఆ ఒక బలి పశువుని బట్టి కొట్టివేయబడిందని చెప్పి వాళ్ళకి ఏట అది ఒకటి చేస్తే చాలు, ఆ ఒక ప్రథమ చీఫ్ ప్రీస్ట్ అని చెప్పి, హై ప్రీస్ట్ అని చెప్పి అనుకునేవారు. అలాగే అది అలాగైపోయేది. అంతే. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం మాత్రం మనం ఎప్పుడైతే విశ్వాసంతో స్వీకరిస్తామో, దాని పరిశుద్ధత కోసం తెలుసుకుంటామో, దాని విలువ ఏంటో తెలుసుకుంటామో, మన జీవితంపై మనం దాన్ని ప్రయోగించుకుంటామో, మనం మన జీవితం మీద దాన్ని రక్త ప్రోక్షణ మనము తీసుకొస్తామో, మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆ రక్తం చేత శుద్ధీకరించబడి మారడానికి ఒక అవకాశం మనకి దొరుకుతుంది అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మరి ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరణం ద్వారా ఆయన ఒక శరీరము అట్టి రీతిగా మరి వేధించబడి, మరి కొరడ దెబ్బలతో మరి మాంసం అంతా లాగిబడి అంత భయంకరంగా మన్నించబడిన తర్వాత ఒక నూతన నిబంధనకి త్రోవ తీసింది ఏంటి మనందరికీ తెలుసు. ఆయన శరీరము ఆ ఒక పెద్ద ఒక తెర, ఆ తెరని దేవుడికి మానవుడికి మధ్యన ఉన్న అడ్డు, ఆ తెరని చించేయడం జరిగింది, అది తీసేయడం జరిగింది. ఆయన ఈ యొక్క శరీరము ఈ రకంగా మరి సిలువలో మరణించిన ద్వారా మరి మనల్ని అందరూ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుని సన్నిధిలోకి, ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి మనల్ని అందరూ కూడా ధైర్యంగా రాగలగడానికి ఏమైందండి? ఒక మార్గము తెరవబడింది. హల్లెలూయా. మనకి ఇంకే మధ్యవర్తి అవసరం లేదు. ఏ ఒక పాత నిబంధన కాలంలో లేక కొత్త నిబంధన కాలంలో ఉన్న ఆ ఒక ప్రధాన కాపల వలె, ప్రధాన ప్రీస్ వలె ఎవరో మనకు ఉండడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆయన మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన మధ్యవర్తిత్వం మన కోసం చేశాడు. మనం ధైర్యంగా మనమే ఆ దేవాది దేవుడి దగ్గరికి మనం చేరే ఒక ఆయన రక్తం ద్వారా మనం చేరగలిగే ఒక ఆ పరిస్థితి మనకు ఇచ్చాడు, కలగజేశాడు మన కోసం. ఎంత గొప్ప ఏర్పాటండి దేవునిది. వాట్ అ గ్రేట్ అరేంజ్మెంట్, ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ అస్. మనం ఎంతగా ప్రేమించావు దేవా, మమ్మల్ని ఎంతలాగా నువ్వు ప్రేమించావు. ఎవరు మమ్మల్ని ఇంతలా ప్రేమించగలరు? హూ కెన్ లవ్ అస్ లైక్ దాట్? ఎవరన్నా ప్రేమించగలరా? చూడండి, మనం తింటున్న తిండికి, వేసుకున్న బట్టలకి, మరి రకరకాలైన వస్తువులకి ఒకటి పాడైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే వేరే మనం తెచ్చుకోగలం. కానీ ప్రభు ఒక రక్తానికి ఏ సబ్స్టిట్యూట్ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తాని కోసం ఏది కూడా మరి ఇంకొకటి ఏమీ లేదు, ఏది దాని దగ్గరికి చేరలేదు. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఆయన సాక్రిఫైస్ తర్వాత, ఆయన బలి తర్వాత, ఆయన రక్తయాగం తర్వాత, చెల్లించిన తర్వాత మరొకటి లేదు. హిస్ బ్లడ్ ఈజ్ ద అల్టిమేట్. హిస్ బ్లడ్ ఈజ్ ద అల్టిమేట్ అన్న సంగతి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చూడండి, మనం ఇంకొక మాట చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 చదివి సాయం చేయండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. అదిగో ఇప్పుడు నేను మీకు వివరించిందే ఈ వాక్యంలో ఉన్నదన్న సంగతి మరి ఉందని మీకు చదివి వినిపించబడడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన ఆ మార్గం ఎంత గొప్ప సంగతి అండి. ఆ తెర తీయబడింది. ఆయన శరీరము ఈ రీతిగా నలగొట్టబడి ఆయన రక్తం చిందించబడిన దాని తర్వాత హల్లెలూయా. మనకు మరి ఇంకే మధ్యవర్తి ఏ పూజారి అవసరం లేదు, ఏ మీడియేటర్ అవసరం లేదు. ఎవరైనా శాశ్వతమైన జీవితానికి ఆ శాశ్వతమైన రాజ్యానికి చేరాలి అని ప్రతిష్ఠించబడిన ఈ మార్గంలో నడవాలంటే వాళ్ళు ఈ యొక్క రక్తం చేత శుద్ధి చేయబడాలి. దే నీడ్ ద క్లెన్సింగ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ అవర్ క్రైస్ట్. ఆయన పరిశుద్ధ రక్తం చేత మరి కడగబడాలి. హల్లెలూయా. ఇంకేమీ లేదు, ఇంకేదీ లేదు. అది అంత ఇంపార్టెంట్ మనకి. మనీ దేవుని సేవలు ఉంటున్న సమయంలో మనం చూస్తాం సాధారణంగా ఈ దేవ శక్తులు తీసిన సేవకులుగా ఆ రక్తం ఎదుట, ఆ రక్తస్థుతి ఎదుట, ఆ దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని పాట పాడుతున్నప్పుడు కానీ అవి గడగడా వణుకుతాయి. ఎందుకంటారు? వాటికి తెలుసు ఈ రక్తం ఎదుట ఏమీ చెల్లదని, రక్తం ఎదుట ఏమీ చెల్లదని వారికి తెలుసు. కాబట్టి ఆ రక్తాన్ని మనం ధరించుకోవడం, అన్ని దిన ఆయన ప్రోక్షణ, రక్త ప్రోక్షణ కింద మనం రావడం ఎంతో అవసరం. 1 యోహాను 1:7 ఒకసారి చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అప్పుడు మనం యేసు క్రీస్తు ప్రభు వారు మనం చేసిన ప్రతి పాపం నుండి కూడా ప్రభు కాచిన రక్తం చేత మనము పవిత్రపరచబడుతూ ఉంటాం, క్లెన్స్ అవుతూ ఉంటాం మనం. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండడం చాలా అవసరం అని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మనము ఈ దినాలు ఎంతగా దేవుణ్ణి తలుస్తాము, రక్తస్థుతి చేస్తాము, ఆయన బలియాగం కోసం ఆలోచిస్తాము, ఎంతగా లోతైన విధానంగా మనము ధ్యానించుకుంటామో అంతలాగా మనం ఆయన పరిశుద్ధత ద్వారా ఆయన శక్తి పొందుకొని ఆయన ఒక చిత్తాన్ని, మరి ఆయన ఒక ప్రణాళికని ఈ భూమి మీద మనం చేయగలుగుతాం అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యం ఒకసారి మనం చూద్దాం. ప్రకటన 12:11 ఒకసారి చదివి సహాయం చేయండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. జయించి ఉన్నారు. హల్లెలూయా. అటు జయ జీవితం మనం పొందాలని ఆశపడుతూ మన తండ్రి అయిన దేవుడు ఇంతలాగా ఆయన కుమారుని పంపించి ఆయన ఒక నిష్కపటమైన, పరిశుద్ధమైన, ఏ పాపం ఎరగని మన ప్రభుని మన కోసం అటువంటి పరిస్థితికి అప్పచెప్పాడు. షుడ్ వి నాట్ బి గ్రేట్ఫుల్? షుడ్ వి నాట్ అబ్సల్యూట్లీ సరెండర్ అవర్ లైఫ్స్ టు హిమ్? షుడ్ వి నాట్ ఫుల్ఫిల్ హిస్ విల్? మన మనుగడేంటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాల్లో. మన ఆత్మ మనుగడేంటి?
మన మనుగుడిలో మనం ముందుకెళ్ళినట్టు వెళ్ళి ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామో మీకేమైనా అర్థమవుతుందా? మన పాత రోత జీవితాలు మనము నీటిలో లేకపోతే దూరం చేసుకోగలుగుతున్నామా? మన ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ తొడుక్కుంటున్నామా? మళ్ళీ వేసుకుంటున్నామా? లేకపోతే ఆయన కలగజేసిన రక్షణ వస్త్రాలు ఆయన ఏ తెరనైతే చేర్చేశాడో ఆయన ఒక బలి ద్వారా ఆయన ఒక శరీరం ఎంత భయంకరంగా చేయబడిన పరిస్థితి ద్వారా మళ్ళీ మనం దానికి ఆయన్ని అలాగ గురి చేస్తున్నామా? చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మా గొప్ప దేవానికే వందములు, స్తోత్రం, స్తుతులు. ఇంతవరకు నాయన మాతో ఉన్నారు ప్రభా, వాక్యంలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి. ప్రభు ఒక రక్తం విషయంలో ప్రభా తండ్రి దేవా కొన్ని విషయాలు చెప్పడానికి ఎంత విలువైందో ప్రభా తండ్రి దేవా నాయన. ఓ తండ్రి మీరు బయలుపరిచినందుకు నీకు వందములు, స్తోత్రం, స్తుతులు నాయన. నిజమే తండ్రి, పరిశుద్ధ రక్తం చిందించబడితేనే కానీ పాప ఓ నాయన విమోచన లేదు ప్రభా తండ్రి. ఒక క్రయధనంగా నువ్వు చెల్లించే ప్రభా నీకే వందములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ దినాలందరూ కూడా ప్రభా తండ్రి చాలా నిష్ఠగా ప్రభా తండ్రి నీకు దగ్గరై ప్రభా తండ్రి దేవ నాయన తండ్రి సిలువ దర్శనంలో ప్రభా తండ్రి దేవ నాయన ముందుకు కొనసాగే కృపద ఇచ్చేయండి. విన్న వాళ్ళందరూ కూడా వాక్యం చేత దర్శించబడి స్పందించబడేలా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవ నాయన. ఎంత దూరం అయితే నాయన ప్రభా ఈ స్వరం వెళ్తుందో ప్రభా అంతమంది ప్రభా తండ్రి దేవ కదిలించబడేలా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవ నాయన. ప్రభా తండ్రి కనికరించండి. అందరినీ నీ చేతి కప్పు చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబాలు నీ చేతి కప్పు చెప్పుకుంటూ వాళ్ళ గర్భ ఫలాన్ని వాళ్ళు నీ చేతి కప్పు చెప్పుకుంటూ వాళ్ళ చేతి పని నీ చేతి కప్పు చెప్పుకుంటూ గంత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.